పని మనుషులుగా పనికి కుదిరారు, నమ్మకంగా పనిచేశారు. వస్తువు మాయమైందంటే తనపై నమ్మకం లేకపోతే పని మానేస్తామంటూ కలరింగ్ ఇచ్చారు. వారిని ఏవి అనలేక, పోయిన వస్తువు గురించి చెప్పలేక కాలం వెళ్లదీశారు ఇంటి యజమానులు. చివరికి ఇంట్లోని బంగారం కొద్దిగా మొత్తం మాయం కావడంతో ఇక చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి దొంగలను పట్టుకున్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్లో 2 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. దాదాపు 30 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చూడండి, పోలీసుల వెనకాలన్న వీళ్లే దొంగలు. బోయిన్పల్లికి చెందిన బంగారం వ్యాపారి గజ్వాడ శ్రీధర్ ఇంట్లో పనిచేసేవారు. తన ఇంట్లో బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయంటూ కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా కొద్దిగా బంగారం మిస్ అవుతూ వచ్చిందని, తన ఇంట్లో పనిచేస్తున్న భార్య, భర్త మాధవి, కృష్ణయ్య మీద అనుమానం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, గతంలో దొంగతనం అనుమానంతో ప్రశ్నిస్తే తాము పని మానేస్తామని చెప్పడంతో వారిని ఏమీ అనలేదని చెప్పారు. ఇక శ్రీధర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పని మనుషులను తమదైన స్టైల్లో విచారించారు. దీంతో ఇంట్లో గత 3 నెలలుగా 24 తులాల బంగారం కాజేసినట్లుగా అంగీకరించారు. భార్యాభర్తను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొల్లారంలో ఇదే తరహాలో సుజాత అనే ఇంటి యజమాని తన ఇంట్లో ఉండే బంగారు నెక్లెస్తో పాటు ఆభరణాలు కనిపించకుండా పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు ఇది పని మనిషి పనై ఉంటుందని అనుమానించారు. వారి అనుమానమే నిజమైంది. ఇంట్లో నుండి 5 తులాల బంగారం, 61 తులాల వెండి ఆభరణాలు దొంగిలించినట్లుగా పని మనిషి సింధు అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్టు చేసి దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, లేదంటే అదర్ ఇట్లా నేపాలీస్ అన్న వాళ్ళ ఐడెంటిటీ వెరిఫికేషన్, వాళ్ళ ఆధార్ కార్డ్స్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటే ఇట్లాంటి ఒఫెన్సెస్ ని ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ ఉంటుంది. ఆల్సో ఈ కేసులో బోత్ ది కేసెస్ లో చూస్తే ఒక సింగిల్ డే లో అయిన ఆఫెన్సెస్ కావండి అన్ని. ఆల్రెడీ ఒక కోర్స్ ఆఫ్ పీరియడ్ లో వాళ్ళకి యాక్సెస్ ఉన్నప్పటికీ మెల్లమెల్లగా దే ఆర్ ఎప్పుడు వీలు దొరికినప్పుడు కొంచెం ఏదైనా క్యాష్, ఏదైనా గోల్డ్ ఇట్లాంటివి తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి మాటల్లో కూడా అలర్ట్నెస్ చూపియాలా. అండ్ ఏదైనా వాళ్ళ వస్తువు పోయినప్పుడు ఇమీడియట్ గా మాకు లోకల్ పోలీస్ కి ఇంటిమేషన్ చేస్తాము. ఆ టైం డిలే ఉండకపోతే ఈజీ టు డిటెక్ట్ కూడా అయితే ఇట్లాంటి కేసెస్. ఇంట్లో పని మనుషులను పెట్టుకునే సమయంలో తప్పక వారి వివరాలు సేకరించాలని పోలీసులు చెప్తున్నారు. వారి పూర్తి డేటాను సేకరించి అడ్రస్ ప్రూఫ్లను దగ్గరగా ఉంచుకోవాలని తెలిపారు. ఇంట్లో ఏదైనా వస్తువు లేదా సామాగ్రి కనిపించకుండా పోతే విలువైన వస్తువులను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అంతేకాని ఆలస్యం చేస్తే పట్టుకోవడంతో పాటు రికవరీ చేయడం కూడా కష్టతరమని చెప్తున్నారు పోలీసులు.